బయట పెట్రోల్ బంక్స్ లో మనం పెట్రోల్ వేపించుకుంటాం కదా, అది 100% పెట్రోల్ కాదు. 20% ఈథనాల్, 80% పెట్రోల్, ఈ రెండు కలిపి మనకి పెట్రోల్ వేస్తారు. మీరు ఈ ఫ్యూయల్ ట్యాంక్ పై అబ్జర్వ్ చేస్తే ఇక్కడ E20 అని రాస్తుంది, కొన్నిటిపై రాసి ఉండదు. అంటే ఇది E20 రాకన్నా ముందు కొనుక్కున్న బైక్ అన్నట్టు. E20 అంటే 20% ఈథనాల్ కలిసి ఉంటే దాన్ని E20 అంటారు. కొత్తగా లాంచ్ అయిన బైక్స్ లో, స్కూటీస్ లో అన్నిట్లో E20 కంపాటబిలిటీ ఫ్యూయల్ లో ఉంది. కానీ 2020లో 2021లో తీసుకున్న బైక్స్ గానీ, స్కూటీస్ కి గానీ E20 కంపాటబిలిటీ ఫ్యూయల్ లో లేదు. అప్పటికి E20ని తీసుకురాలేరు. ఈథనాల్ షుగర్ క్యాన్ నుంచి తయారవుతుంది. షుగర్ క్యాన్ నుంచి జాగరీ లాగా లిక్విడ్ ఫార్మాట్ లో తీసుకుంటారు. ఆ లిక్విడ్ ఫార్మాట్ ని ఫర్మెంట్ చేస్తారు. ఫర్మెంట్ చేశాక డిస్టిల్ చేస్తే అది మనకి E20 ఈథనాల్ గా కన్వర్ట్ అవుతుంది. E10 అంటే 10% ఈథనాల్ ఉండి 90% పెట్రోల్ ఉండటం. E20 అంటే 20% ఈథనాల్ ఉండి 80% పెట్రోల్ ఉండటం. ఇలా E20 ఇంకా 80% పెట్రోల్ కలిపి మన ట్యాంక్స్ లో వేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఒక గోల్ సెట్ చేసుకుంది. 2025 లోపు, 2025 ఇయర్ ఎండ్ లోపు ఈథనాల్ అన్ని స్టేషన్స్ లో, అన్ని ఫ్యూయల్ స్టేషన్స్ లో అవైలబుల్ గా ఉండాలని. ఎందుకంటే ఈథనాల్ షుగర్ క్యాన్ నుంచి తయారవుతుంది. షుగర్ క్యాన్ మనకి ఈజీగా దొరుకుతుంది. పెట్రోల్ ని ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గుతుంది. అప్పుడు మనకి ఫ్యూయల్ పొల్యూషన్ లేకుండా ఈకో ఫ్రెండ్లీగా దొరుకుతుంది. ఇది నా పల్సర్ 2020 ఇయర్ లో తీసుకున్నాం. ఈ బైక్ కొన్న ఇయర్ లో E10, E20 ఫ్యూయల్ కంపాటబిలిటీ ఇంకా అప్పటికి రాలేదు. 2022 ఇయర్ లో E10 వచ్చింది. అంటే ఈ బైక్ తీసుకున్న ఇయర్ లో E10 కూడా రాలేదు, E7 కూడా రాలేదు. కానీ నా దగ్గర ఇంకో స్కూటీ ఉంది, జూపిటర్. ఈ స్కూటీ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ పై E20 అని రాసి ఉంటుంది. కొత్తగా లాంచ్ అయిన బైక్స్ పై అండ్ స్కూటీస్ పై ఖచ్చితంగా E20 రాసే ఉంటుంది. 2020లో మ్యానుఫ్యాక్చర్ అయిన బైక్స్ అండ్ స్కూటీస్ అన్నిటికీ E7 లేదా E10 ఉంది. అంటే 7% లేదా 10% ఈథనాల్ మాత్రమే కలిసి ఉండేలా మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో రీసెంట్ గా లాంచ్ అయినవి కానీ 2023, 2024 లాంచ్ అయిన ప్రతి దానికి E20 కంపాటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నా బైక్ ని తీసుకుంటే అది 2020 ఇయర్ లో తీసుకున్నాం. E10 అండ్ E20 రాకన్నా ముందు కొన్ని బైక్స్ ఉంటాయి కదా, అందులో ఈ బైక్ ఒకటి. సో దీనికి E20 కలిసి ఉన్న పెట్రోల్ వేపించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ లో ఇంజన్ స్టార్ట్ అవ్వదు. ఇంజన్ స్టార్ట్ అవ్వడానికి స్టార్టింగ్ ప్రాబ్లమ్ చాలా వస్తుంది. మెల్లిమెల్లిగా మైలేజ్ తగ్గిపోతుంది. రబ్బర్ పైప్స్, ఫ్యూయల్ పైప్స్ డ్యామేజ్ అవుతాయి. లాంగ్ టర్మ్ లో ఇంజన్ లైఫ్ కూడా డేంజర్ లో ఉంటుంది. మీ బైక్ ఆర్ స్కూటీలో E20 ఫ్యూయల్ పై రాసుందా లేదా చెక్ చేసుకోండి. మీ ఫ్యూయల్ ట్యాంక్ పై E20 అని రాసుంటే ఆ బైక్ సేఫ్ అన్నట్టు, ఆ బైక్ ఆర్ స్కూటీ సేఫ్ గా ఉన్నట్టు. ఈ పల్సర్ అండ్ జూపిటర్ ని ఎగ్జాంపుల్ గా చూసారు కదా. E20 గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నిఖిత్ టైమ్ క్యాప్సూల్ ని ఫాలో అయిపోండి.